Hello everyone, welcome to our channel. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే జీవశాస్త్ర పితామహుడు ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ మోర్గాన్, ఆప్షన్ బి జెన్నర్, ఆప్షన్ సి లిన్నెయస్, ఆప్షన్ డి అరిస్టాటిల్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి అరిస్టాటిల్. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అండి. నెక్స్ట్, వైద్య పితామహుడు ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఎండర్సన్, ఆప్షన్ బి పాల్బర్గ్, ఆప్షన్ సి ముల్లర్, ఆప్షన్ డి హిపోక్రేట్స్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి హిపోక్రేట్స్. వైద్య పితామహుడు హిపోక్రేట్స్ అండి. నెక్స్ట్, సంతతి విజ్ఞాన పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ హెచ్జే ముల్లర్, ఆప్షన్ బి కిరోలస్ లిన్నెయస్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి ఫ్రాన్సిస్ గాల్టన్. దీని యొక్క ఆన్సర్ కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్సిస్ గాల్టన్. సంతతి విజ్ఞాన పితామహుడు ఫ్రాన్సిస్ గాల్టన్ అండి. నెక్స్ట్, చేపల అధ్యయన శాస్త్రం ఏది? ఆప్షన్ ఏ నోసాలజీ, ఆప్షన్ బి లెమ్నాలజీ, ఆప్షన్ సి కార్డియాలజీ, ఆప్షన్ డి ఇక్తియాలజీ. దీని యొక్క సరైన సమాధానం ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి ఇక్తియాలజీ. చేపల అధ్యయన శాస్త్రం ఇక్తియాలజీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే పండ్ల అధ్యయన శాస్త్రం ఏది? ఆప్షన్ ఏ ప్రోటోజోవాలజీ, ఆప్షన్ బి ఫైలోజనీ, ఆప్షన్ సి పెడాలజీ, ఆప్షన్ డి పోమాలజీ. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పోమాలజీ. పండ్ల అధ్యయన శాస్త్రం పోమాలజీ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 150 రోజులు, ఆప్షన్ బి 140 రోజులు, ఆప్షన్ సి 130 రోజులు, ఆప్షన్ డి 120 రోజులు. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి 120 రోజులు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులండి. నెక్స్ట్, మానవ శరీరంలోని వెన్నెముక నరాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 28 జతలు, ఆప్షన్ బి 35 జతలు, ఆప్షన్ సి 24 జతలు, ఆప్షన్ డి 31 జతలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి 31 జతలు. మానవ శరీరంలోని వెన్నెముకల నరాల సంఖ్య 31 జతలండి. నెక్స్ట్, అత్యధిక పొడవైన ఆకులు గల చెట్టు ఏది? ఆప్షన్ ఏ లెమ్నా, ఆప్షన్ బి మ్యాక్రోజోమియా, ఆప్షన్ సి ఓల్ఫియా, ఆప్షన్ డి రాఫియా. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి రాఫియా. అత్యధిక పొడవైన ఆకులు గల చెట్టు రాఫియా అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అతిపెద్ద జంతువు ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ జిరాఫీ, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి లాక్సోడెంటా, ఆప్షన్ డి బ్లూ వేల్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి బ్లూ వేల్. అతిపెద్ద జంతువు బ్లూ వేల్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే
టెస్ట్ ట్యూబ్ శిశువు అనగా ఏమిటి? ఆప్షన్ ఏ అండం పరీక్షనాళికలో ఫలదీకరణం చెంది పరీక్షనాళికలు అభివృద్ధి పరచబడును. ఆప్షన్ బి అండం పరీక్షనాళికలో ఫలదీకరణం చెంది గర్భాశయంలో అభివృద్ధి పరచబడును. ఆప్షన్ సి అండం ఫలదీకరణం లేకుండానే పరీక్షనాళికలు అభివృద్ధి పరచబడును. ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి అండం పరీక్షనాళికలో ఫలదీకరణం చెంది గర్భాశయంలో అభివృద్ధి పరచునండి. నెక్స్ట్ వైరస్ వ్యాధి అనగా ఏమిటి? ఆప్షన్ ఏ ధనుర్వాతం, ఆప్షన్ బి డిసెంట్రీ, ఆప్షన్ సి టైఫాయిడ్, ఆప్షన్ డి పైవేవి కావు. దీని యొక్క సరైన సమాధానం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి డిసెంట్రీ. వైరస్ వ్యాధి అనగా డిసెంట్రీ అండి. నెక్స్ట్ చక్కెర రసాయనికంగా ఏమిటి? ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి లాక్టోజ్, ఆప్షన్ సి సూక్రోజ్, ఆప్షన్ డి ఫ్రక్టోజ్. దీని యొక్క సరైన సమాధానం తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి సుక్రోజ్. చక్కెర రసాయనికంగా సుక్రోజ్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బీపీ తగ్గించడానికి తోడ్పడే రసాయనం ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ రిసర్ఫిన్, ఆప్షన్ బి మార్ఫిన్, ఆప్షన్ సి కొకైన్, ఆప్షన్ డి డైఇథైల్ ఈథర్. దీని యొక్క సరైన సమాధానం తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ రిసర్ఫిన్. బీపీ తగ్గించడానికి తోడ్పడే రసాయనం రిసర్ఫిన్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో ఆర్ఎన్ఏలో లేని నత్రజని క్షారము ఏది? ఆప్షన్ ఏ గ్వానిన్, ఆప్షన్ బి అడినిన్, ఆప్షన్ సి థైమిన్, ఆప్షన్ డి యురాసిల్. దీని యొక్క సరైన సమాధానం కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి థైమిన్. ఆర్ఎన్ఏలో లేని నత్రజని క్షారము థైమిన్ అండి. నెక్స్ట్ హెపారిన్ ఉత్పత్తి అయ్యే ప్రదేశం ఏది? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ ప్లాస్మా కణాలు, ఆప్షన్ బి ప్లీహా కణాలు, ఆప్షన్ సి కాలేయ కణాలు, ఆప్షన్ డి రక్త కణాలు. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి కాలేయ కణాలు. హెపారిన్ ఉత్పత్తి అయ్యే ప్రదేశం కాలేయ కణాలండి. నెక్స్ట్ జీవానికి భౌతిక ఆధారంగా పిలువబడేది ఏది? ఆప్షన్ ఏ కేంద్రకం, ఆప్షన్ బి రైబోజోమ్, ఆప్షన్ సి జీవ పదార్థం, ఆప్షన్ డి మైటోకాండ్రియా. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి జీవ పదార్థం. జీవానికి భౌతిక ఆధారంగా పిలువబడేది జీవ పదార్థం అండి. నెక్స్ట్ ఆడమ్స్ ఆపిల్గా పిలువబడే గ్రంథి ఏది? ఆప్షన్ ఏ ఆడ్రినల్, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి థైరాయిడ్, ఆప్షన్ డి థైమస్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి థైరాయిడ్. ఆడమ్స్ ఆపిల్గా పిలువబడే గ్రంథి థైరాయిడ్ అండి. నెక్స్ట్ అమ్నీషియా అనగా ఏమిటి? అమ్నీషియా అనగా ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ చెవుడు, ఆప్షన్ బి జ్ఞాపకశక్తి లోపం, ఆప్షన్ సి నిద్రలేమి సమస్య, ఆప్షన్ డి అధిక ఆకలి. ఆన్సర్ ఆప్షన్ బి జ్ఞాపకశక్తి లోపం. అమ్నీషియా అనగా జ్ఞాపకశక్తి లోపం. నెక్స్ట్ వర్ణాంధత్వం గల వ్యక్తి వేటిని గుర్తించలేడు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఎరుపు, ఆప్షన్ బి ఎరుపు మరియు ఆకుపచ్చ, ఆప్షన్ సి వైలెట్ మరియు నీలం, ఆప్షన్ డి అన్ని రంగులు.
దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి, ఎరుపు మరియు ఆకుపచ్చ. వర్ణాంధత్వం గల వ్యక్తి ఎరుపు మరియు ఆకుపచ్చని గుర్తించలేడండి. హైడ్రోఫోబియా అంటే జలభీతి దేని కాటు వల్ల కలుగును? ఆప్షన్ ఏ పాము, ఆప్షన్ బి కుక్క, ఆప్షన్ సి తేనెటీగ, ఆప్షన్ డి బ్యాక్టీరియా సంక్రమణ. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి కుక్క. హైడ్రోఫోబియా దేని కాటు వల్ల అంటే కుక్క కాటు వల్ల అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.